గ్రేటర్ జలగండానికి శాశ్వత పరిష్కారంపై అధికారులు సీరియస్ గా ఫోకస్ చేయడం లేదనే విమర్శలున్నాయి. గతంలో హడావిడిగా భూగర్భ సంపులు ఏర్పాటు చేసింది బల్దియా. సిటీలో 50 స్ట్రక్చర్లు నిర్మిస్తామని గతేడాది అట్టహాసంగా ప్రకటించిన అధికారులు చివరకు 11 నిర్మాణాలతోనే సరిపెట్టారు. మిగిలిన చోట్ల స్థలం లేదంటూ చేతులు దులుపుకుంటున్నారు. గ్రేటర్ సిటీలో భూగర్భ సంపుల ఏర్పాటు అటకెక్కింది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన కొన్ని ప్రాంతాల్లో వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లు మంచి ఫలితాలిస్తున్నాయి. గతంలో వాన పడితే నడుము లోతు నీళ్లతో నిండిపోయే లోక్ భవన్ రోడ్, సోమాజిగూడ ఆర్టీఓ ఆఫీసు పరిసరాల్లో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడ వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా వెంటనే స్ట్రక్చర్లలోకి చేరిపోతోంది. లోక్ భవన్ రోడ్ లో ఏకంగా 9 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసినా 10 లక్షల లీటర్ల నీరు ఈ సంపుల్లోకి చేరటంతో రోడ్డుపై చుక్క నీరు కూడా నిలవడం లేదు. లోపలికి చేరిన నీటిని అధికారులు 25 HP కెపాసిటీ పంపు మోటార్లతో వెంటనే తొలగిస్తున్నారు. దీంతో అక్కడ గతంలో కనిపించిన ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తప్పాయని స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కూడా అప్పట్లో ప్రత్యేక దృష్టి పెట్టారు. పనులు జరుగుతున్న టైంలో స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. అసెంబ్లీతో పాటు పలు సందర్భాల్లో వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లు సిటీకి ఎంత అవసరమో వివరించారు. మరిన్ని నిర్మించాలని కూడా అధికారులను ఆదేశించారు. కానీ ఫీల్డ్ స్థాయిలో మాత్రం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వర్షపు నీరు చేరే ప్రాంతాల్లో తవ్వడానికి స్థలాలు లేవని, అక్కడ తవ్వితే వేరే ఇబ్బందులు వస్తున్నాయంటూ 3 కార్పొరేషన్ల అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. వర్షాకాలానికి ముందే పూర్తి చేయాల్సిన ప్రీ మాన్సూన్ పనులు అధికారులు టైం పాస్ చేస్తుండటంపై సిటీ పబ్లిక్ మండిపడుతున్నారు. కీలక జంక్షన్లు, లోతట్టు ప్రాంతాల్లో ఈ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే వర్షపు నీటి సమస్యకు చాలా వరకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎంతో అవసరమున్న ఈ ప్రాజెక్ట్ ని అధికారులు గాలి కుదిరేయడంతో వచ్చే వానాకాలంలో కూడా నగరవాసులకు జలగండం తప్పేలా లేదనిపిస్తోంది.